ఈ వీడియోలో పుష్ప 2 ప్రీమియర్స్ నుండి సండే వరకు ఎంత షేర్ కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత షేర్ కలెక్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇంత బ్రేక్ ఈవెన్ తో రావడంతో హీరో అండ్ డైరెక్టర్ అండ్ మూవీ టీమ్ కి చాలా ప్రెషర్ ఉంది. హిట్ అయితే ఓకే, కానీ హిట్ అవ్వకపోతే హీరో అండ్ డైరెక్టర్ ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కానీ రిలీజ్ అయ్యాక చాలా చోట్ల నెగిటివ్ రివ్యూస్ అండ్ మిక్స్డ్ రివ్యూస్ రావడంతో కలెక్షన్ రావడం చాలా కష్టం అనుకున్నాం. కానీ వీటిలన్నిటిని ఎదిరించి 4 days లో 800 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. నైజాం ఏరియాలో 100 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి వచ్చిన 4 days లో 61 కోట్ల 45 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. అండ్ సీడెడ్ ఏరియాలో 30 కోట్లకు అమ్మితే 4 days లోనే 22 కోట్ల 42 లక్షలను వసూలు చేసింది. అండ్ ఉత్తరాంధ్ర రైట్స్ ను 23 కోట్లకు అమ్మితే 4 days లోనే 15 కోట్ల 10 లక్షలను గెయిన్ చేసింది. అండ్ ఈస్ట్ గోదావరి రైట్స్ ను 14.40 లక్షలకు అమ్మితే 4 days లోనే 8 కోట్ల 58 లక్షలను సాధించింది. అండ్ వెస్ట్ గోదావరి రైట్స్ ను 10 కోట్ల 80 లక్షలకు సేల్ చేస్తే 4 days లో 6 కోట్ల 79 లక్షలు గెయిన్ చేసింది. అండ్ గుంటూరు రైట్స్ ని 15 కోట్ల 20 లక్షలకు సేల్ చేస్తే 4 days లో 11 కోట్ల 14 లక్షలను గెయిన్ చేసింది. అండ్ కృష్ణా రైట్స్ ని 12 కోట్ల 40 లక్షలకు సేల్ చేస్తే 4 days లో 9 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. అండ్ ఫైనల్లీ నెల్లూరు రైట్స్ ని 7 కోట్ల 20 లక్షలకు సేల్ చేస్తే 4 days లో 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. అండ్ ఫైనల్లీ మన ఏపీ అండ్ తెలంగాణ 4 days కలెక్షన్ చూసుకుంటే గ్రాస్ వచ్చేసి 202 కోట్లు, షేర్ వచ్చేసి 140 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇంకా 75 కోట్ల షేర్ ను కలెక్ట్ చేస్తేనే గానీ మన తెలుగు స్టేట్స్ లో క్లీన్ హిట్ గా అవుతుంది. ఇడిగా పాన్ ఇండియా హిట్ అవ్వాలంటే వేరే స్టేట్స్ లో ఎంత కమ్మారు, ఎంత వచ్చింది, ఎంత రావాలి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. పుష్ప 2 2000 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తుంది అంటారా? కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.